ఈ 3 అక్షరాలలో సృష్టి, స్థితి, మనసు యొక్క కార్యకలాపాలు, జాగృత స్థితి, స్వప్నస్థితి, ఆరంభస్థితి, జీవి, ప్రపంచం, జ్ఞానస్థితి, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సత్వరజో తమో గుణాలు, భూత వర్తమాన భవిష్యత్తు, ఆరంభం మధ్య అంతం ఇమిడి ఉన్నాయి. ఓం అనే పేరుగల ఈ వస్తువు యొక్క ధ్వనిని బ్రహ్మం అంటారు. ఒక పెద్ద సంతలో చాలామంది రకరకాల శబ్దాలు చేస్తున్నప్పటికీ మనం దూరం నుండి గమనిస్తే ఆ శబ్దాలన్నీ గ్రహించబడి మన చెవులలో ఓం అనే ఒకే ధ్వని వినిపిస్తుంది. ఈ ఉదాహరణ ఒక్కటే భాష లేదా రూపంతో సంబంధం లేకుండా లోపలి నుండి వెలువడే ధ్వని ఓంకారలో లీనమై ఉంటుందని చూపించడానికి సరిపోతుంది. క్రైస్తవ గ్రంథాలలో మొదట వాక్యముండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము అనే పదం ఈ ధ్వనిని సూచిస్తుంది. మన జపకులు ఓం తత్సత్ అని కూడా జపిస్తారు. దీని అర్థం ఓం అదే. దీనిని అక్షరము అని కూడా అంటారు. అక్షరము అంటే నాశనం లేనిది, శాశ్వతమైనది. ధ్వని అయిన అక్షరమే బ్రహ్మవస్తు. అనుభవంలో ఈ బ్రహ్మవస్తు ధ్వనిని సాధించడం కోసం పిల్లలకు 5 ఏళ్ల వయసు నుండే అక్షరాలు రాయడం అభ్యాసం చేయిస్తారు. అక్షరాలను అక్షరములు అని కూడా అంటారు. ఎందుకంటే అక్షరాల నుండి ఉత్పన్నమయ్యే అన్ని ధ్వనిభేదాలు ఆ ధ్వనిలోనే ఇమిడి ఉంటాయి. వాస్తవ లక్ష్యాన్ని సాధించడం కోసం చేయవలసిన ఈ రచనా అభ్యాసం ఆ సమయంలో అసలు లక్ష్యాన్ని మరచిపోయి మనసును అశాశ్వతమైన వస్తువులపై కేంద్రీకరించే విధంగా చేయబడుతుంది. మనసులోని ప్రతి ఆలోచనకు ధ్వని రూపంలో ఒక పదం ఉంటుంది. ఆలోచన పుట్టిన వెంటనే దానికి అనుగుణమైన పదం కూడా పుడుతుంది. ఆలోచన, పదం ఎంత బలంగా ముడిపడి ఉంటాయంటే వాటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేము. ఒక వస్తువుకు అంతర్గత, బాహ్య అని 2 భాగాలు ఉండవా? అంతర్గత భాగాన్ని ఆలోచన అని, బాహ్య భాగాన్ని పదమని పిలవవచ్చు. ఆలోచన, పదం రెండూ ఒకే వస్తువు యొక్క 2 భాగాలు. ఈ రెండింటిని ఎవరూ ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేరు. భాష అనేది మానవులు కలిసి కూర్చుని నిర్ణయించుకున్నది కాదు. మానవ సృష్టి జరిగినప్పటి నుండి పదాలు, భాషలు ఉనికిలో ఉన్నాయి. జ్ఞాపకానికి ఒక పదం ఉండాలన్నది నిజమే, కాని ఒక ఆలోచనకు ఒకే పదం ఉండాలనే నియమం లేదు. వేరువేరు భాషలలో వేరువేరు పదాలు ఒకే ఆలోచనను సూచిస్తాయి. ఓం ధ్వని కూడా అంతే. దూరం నుండి సింహం గర్జనను గమనించండి. అది గర్జించే స్వరంతో ఓం అని పలకడం లాంటిది. సముద్రపు రోదనను గమనించండి. అది నిరంతరం ఓం ఓం అని పలకడం లాంటిది. అన్ని భాషలలో తల్లిని సూచించడానికి అమ్మ అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు. అమ్మా ధ్వని ఓం ధ్వని నుండి సహజంగానే ఉద్భవించి ఉండాలి. ఎందుకంటే గొర్రెలు, ఆవులు కూడా అమ్మా అని అరుస్తాయి. పిల్లి చేసే మ్యావు శబ్దం కూడా ఓం యొక్క ఒక రూపాంతరమే. లోహాలు చేసే ధ్వని కూడా ఓంయే. సంక్షిప్తంగా చెప్పాలంటే అన్ని ధ్వనులు త్రివిధ ధ్వని అయిన ఓంయేనని మరియు ఓం నుండి ఉద్భవించాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పంచభూతాలలో మొదటిది ఆకాశం. ఈ ఆకాశంలోనే ధ్వని వ్యాపిస్తుంది. ఏకాంతమైన ఆకాశంలో ఓం అనే ఒకే ధ్వని వినిపిస్తుంది. అటువంటి మహిమాన్వితమైన ధ్వని 2 కనుబొమ్మల మధ్య ఉండే అంతర పింక నాడుల నుండి ఉత్పత్తి అవుతుంది. మీరు దానిని త్రిభుజంలో ఉంచి ధ్యానిస్తే యోగం సులభంగా లభిస్తుంది. ఈ సాధనను జనసమూహం లేని ప్రదేశంలో లేదా ఒక ధార్మిక ప్రదేశంలో చెయ్యాలి. మీరు మీ ఇంద్రియాలన్నింటినీ మూసివేసి స్వయం ప్రకాశితమైన అగ్నిగోళంలో ఉన్న ఓం అనే చక్రస్వరాన్ని మీ ఇంద్రియాలన్నీ అన్వేషించేలా చెయ్యాలి. యోగ సాధకుని కళ్ళు దానిని చూడాలి. అతని నాలుక దానిని అంతర్గతంగా జపించాలి. అతని చెవులు ఆ జపాన్ని వినాలి. మీరు ఈ విధంగా ధ్యానిస్తే అలుపెరుగని చలనం దాని స్వంత స్వభావంగా మారి ఒక్క క్షణంలో అనేక లోకాలను ఏకం చేస్తుంది. మరియు మీరు ఈ స్వభావాన్ని విడిచిపెట్టి ఒక దీపంలా ఒకే స్థితిలో నిలబడితే అప్పుడా క్షణంలో మీరు ఆత్మానంద ఫలాన్ని అనుభవిస్తారు. కాని మొదట్లో మనసు ఒక్క క్షణం కూడా ఆ ఏకత్వంపై ఏకాగ్రత చూపడం కష్టం. సాధకుడు అత్యంత తీవ్రమైన ఉత్సాహంతో ఆ మనస్సును పట్టుకొని లాగి ఏకత్వాన్ని అన్వేషించేలా చేసినప్పటికీ అది దానిని అన్వేషించినట్లే దాని సమీపానికి వెడుతుంది.
ఒకవేళ అది కొద్దిగా అలసిపోతే అది సాధకుడు ఉత్సాహాన్ని ముక్కలు చేసి తన ఇష్టానుసారం నడుచుకునేలా చేస్తుంది. అందువల్ల సాధకుడు నిశ్చల హృదయంగల వివేకిగా ఉండి మనసును బంధించి అణచివేసి నిరంతరం దానిని ఏకత్వం వైపు నడిపించాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు మొండిగా మీరు సాధన చేస్తున్నప్పుడు ఆ త్రిభుజంలో మెరుపు వంటి ఒక కాంతిపుంజం కనబడుతూ మాయమవుతుంది. మీరు ఈ విధంగా కొన్ని నిమిషాలపాటు సాధన కొనసాగిస్తే జ్వాల రెపరెపలాడటం వంటి ఒక తేజస్సు కనిపిస్తుంది. మీరు నిరంతరం సాధన చేస్తూ ఉంటే మీకు గంట మోగినట్లుగా ఒక శబ్దం వినబడుతుంది. అప్పుడు ఎంతోమంది అందమైన యువతులు ఒక ఊరేగింపులో వస్తూ పోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. సాధన చేస్తున్నప్పుడు మీరు ఈ దృశ్యాలన్నిటికీ ముగ్ధులవ్వకూడదు. కోరిన ఫలితం లభించింది అని ఆలోచించడం ఆపకూడదు. మీరు పట్టుదలతో సాధన కొనసాగిస్తే ఒక నిర్మలమైన ప్రదేశం వంటి స్వచ్ఛమైన శూన్యత ఆవిర్భవిస్తుంది. మీరు ఈ సాధనను ఉడుము పట్టుతో పట్టుకుని భక్తితో దానికి కట్టుబడి ఉంటే మీ ఆత్మసాక్షాత్కార గుణాలను ఒక ప్రత్యేకమైన రీతిలో చూస్తారు. కాని సాధకుడనైన నీవు యోగ ఏకాగ్రత స్థితిలో నిలిచి ఉంటే నీ మనస్సు దాని స్వచ్ఛమైన స్వభావమైన సత్వగుణం నుండి విరక్తి చెంది తముద గుణాన్ని పెంపొందించుకుంటుంది. అది నీకు సోమరితనాన్ని ప్రసాదించి ఏకాగ్రత పట్ల నిన్ను ఉదాసీనంగా ఆసక్తి లేకుండా చేస్తుంది. నీవు ఈ సోమరితనాన్ని అధిగమిస్తే అది నీకు ఎన్నో అరుదైన అత్యంత ఆకాంక్షణీయమైన విషయాలను చూపి వాటిలో నిన్ను లీనమయ్యేలా చేస్తుంది. మీరు అటువంటి భ్రమలకు లోను కాకుండా ఒకే దృఢమైన ఏకాగ్రతను అభ్యసిస్తే అది మిమ్మల్ని నిద్రలోకి జోకొట్టి అక్కడ మీకు ఆనందాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా మీరు అనేక అద్భుతమైన సిద్ధులను సాధించగలరు. గడిచిన మరియు వర్తమాన సంఘటనలన్నీ మీ మనసులో ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా మీ మనసు మీకు రకరకాల కష్టాలను, సుఖాలను ఇస్తుంది మరియు మీరు భయానికే లేదా సుఖానికి లోనవుతారు. మీరు కష్టాలకు భయపడినా లేదా సుఖాలకు సంతోషించినా మీరు సాధనను ఆపుకూడదు. మీరు యోగాభ్యాసం చేసి మానసిక పరిణామాలను నియంత్రించడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత వచ్చేదంతా దానంతటా అదే వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. నేను మిమ్మల్ని చూడాలంటే 3 విషయాలు అవసరం. మొదటిది, మీరు నా ఎదురుగా ఉండాలి. 2, మీరు నా ఎదురుగా ఉంటే సరిపోదు, నా కళ్ళు మిమ్మల్ని చూడడానికి తెరుచుకోవాలి. 3, మీరు అక్కడ ఉంటే సరిపోదు, నా కళ్ళు మీ ముఖాన్ని చూడడానికి తెరుచుకుంటే సరిపోదు. మూడవదిగా, నా మనసు నా కళ్ళతో ఏకం కావాలి. నేను ఇప్పుడు రాస్తున్నాను. వీధి లోయలో ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో ఆ బండ్ల శబ్దం నా చెవులకు చేరటం లేదు. ఎందుకు? నా మనస్సు నా చెవులకు అంటుకట్టుకోలేదు. నా మనస్సు నా కలంకొనకు అలాగే నా కళ్లకు కూడా అంటుకట్టుకొని ఉంది. ఇంద్రియాలకు అంటుకొని ఉండే మనస్సు బాహ్య వస్తువుతో సంబంధం కలిగి ఉండి ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని బుద్ధికి చేరవేస్తుంది. దేనినైనా నిర్ధారించే లక్షణం గల మనస్సు యొక్క వికాసాన్ని బుద్ధి అంటారు. ఆ వస్తువు గురించిన ఈ జ్ఞానం బుద్ధికి చేరగానే అహంభావం తలెత్తుతుంది. జ్ఞానమనే 4 ఇంద్రియాలైన మనస్సు, బుద్ధి, అహంభావం వీటిని కలిపి కారణం అంటారు. ఇవి మనసు యొక్క విభిన్న గుణాలు. మనస్సులో సముద్రంలా అలలవలే ఉద్భవించే ఆలోచనలను వృత్తులు అంటారు. శక్తి భాండాగారమైన ఆలోచన ఒక శక్తి. దాని నుండి మనసు కొన్ని శక్తులను గ్రహించి వాటిని తనలో ఏకీకృతం చేసుకుని ఆపై వాటిని స్మృతి రూపంలో విడుదల చేస్తుంది. మనకు ఆహారం నుండి శక్తి లభిస్తుంది. ఆ ఆహారం నుండే మనం కదలడానికి కావలసిన శక్తిని పొందుతాము. సూక్ష్మశక్తులను ఆలోచనలు అంటారు. మనస్సు భౌతికమైనది, కాని అది ఆధ్యాత్మిక వస్తువైన ఆత్మకు సమీపంలో దాని సమక్షంలో ఉండటం వలన దానికి ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అదే విస్తరణ. ఆత్మ మనస్సు వెనుక ఉంటుంది. మనస్సు ఆత్మకు కేవలం ఒక సాధనం మాత్రమే. మనస్సు ద్వారా వెలువడే జ్ఞానం ఆత్మకు సంబంధించినది. మానవుడు మనస్సు వెనుక ఉండటం వలనే మనస్సు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఒకవేళ మానవుడు మనస్సును అంటే కేవలం ఆత్మను మాత్రమే విడిచిపెడితే మీరు పరిశీలిస్తే మనస్సు పతనమై నశిస్తుంది. ఈ మనస్సును చిత్త అంటారు. అది బాహ్య వస్తువులతో సంబంధం కలిగి అవి స్మృతి రూపంలో ఉద్భవించినప్పుడు వాటిని వృత్తులు అంటారు. ఈ వృత్తులే మన విశ్వం. మనం
సముద్రపు లోతును చూడగలం. అలలు తగ్గి నీరు ప్రశాంతంగా మారినప్పుడు మాత్రమే మీరు దాని లోతును చూడగలరు. అది అలలతో నిండి ఉన్నందువల్లనే మీరు దాని లోతును చూడగలరు. చెరువులోని నీరు కూడా అలాంటిదే. నీరు బురదగా లేదా కల్లోలంగా ఉంటే మీరు దాని అడుగుభాగాన్ని చూడలేరు. మనస్సే ఆ చెరువు. దీనికి ఆధారం మన ఆత్మ. అలలే వృత్తులు. మరియు మనస్సుకు 3 గుణాలు ఉన్నాయి. 1 తన్మయత్వం. దీని లక్షణం అస్పష్టమైన వాక్కు. ఇది మూర్ఖులలో మరియు జంతువులలో కనిపిస్తుంది. దీనికి ఒకే ఒక ప్రభావం ఉంటుంది. ఈ గుణంతో ఉన్న మనస్సులో వేరే ఏ ఆలోచన ఉద్భవించదు. 2 మరొక గుణాన్ని రజోగుణ అంటారు. ఈ గుణంతో ఉన్న మనస్సు ఎల్లప్పుడూ అధికారాన్ని మరియు సుఖాన్ని కోరుకుంటుంది. 3 మరొక గుణం సత్వగుణం. దీని లక్షణం శాంతి మరియు ప్రశాంతత. ఈ మనోగుణంలో అశాంతమైన ఆలోచనల తరంగాలు ఉంటాయి. అంటే మనస్సు ఏకాగ్రంగా ఉన్న కొలనులోని నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అది నిస్తేజంగా ఉండదు, కాని అత్యంత చురుకుగా ఉంటుంది. ప్రశాంతంగా, ఆనందంగా ఉండటం అపరిమితమైన శక్తికి సంకేతం. చురుకుగా ఉండటం సులభం. మీరు పగ్గాలను వదిలిచేస్తే గుర్రాలు పరిగెత్తటాన్ని చూడలేరా? ఇది ప్రతి ఒక్కరూ చేయగలరు. కాని పగ్గాలను గట్టిగా పట్టుకుని అదుపు లేకుండా విపరీతంగా పరిగెడుతున్న గుర్రాన్ని నియంత్రించగలిగినవాడే నిపుణుడు. మీకు మరింత చురుకుదనం, బలం ఎందుకు కావాలి? పగ్గాలను జారవిడవడానికా? లేక పగ్గాలను గట్టిగా పట్టుకుని నియంత్రించటానికా? ప్రశాంతంగా ఉండే వ్యక్తిని శక్తిహీనుడిగా భావించకూడదు. మానసిక శక్తులు అదుపులో ఉండే గుణమే సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం. అస్థిరత బలహీనతను సూచిస్తుంది. అదుపు బలాన్ని సూచిస్తుంది. మనస్సు ఎల్లప్పుడూ తన సహజమైన సత్వస్థితిని పొంది అందులోనే ఉండాలని కోరుకుంటుంది. కాని ఇంద్రియాలు దానిని బయటకు లాగి బాధపెడతాయి. దానిని నిగ్రహించటం, మనసు బయటకు వెళ్లకుండా నిరోధించటం, అంతేకాక బయటకు వెళ్లిన మనస్సును అది వచ్చిన మార్గంలోనే వెనక్కి మళ్లించటం, ఇదే యోగాభ్యాసంలో మొదటి మెట్టు. బ్రహ్మ ఆరంభం నుండి అంతం వరకు ప్రతి జీవిలో ఈ మనస్సు ఉన్నప్పటికీ మనిషిలో అది బుద్ధిగా వికసించటాన్ని మనం చూస్తాము. మనస్సు తన బుద్ధి లక్షణమైన వివేకం ద్వారా బుద్ధిగా వికసించినప్పుడు మాత్రమే ఇది పరిపూర్ణమని తెలుసుకుని తాను వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లటానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. తద్వారా జీవికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మానవుడిగా జన్మించటం అరుదు మరియు మానవ జన్మకు ప్రత్యేక గౌరవం ఇవ్వబడింది. ఆవులు, మేకల జననాలు తక్షణ మోక్షానికి దారితీయవు. ఎందుకంటే వాటికి కూడా మనస్సు ఉన్నప్పటికీ ఆ మనస్సు కొత్త రూపాన్ని పొందదు. మనస్సు ఈ క్రింది లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవి 1 విక్షేపణం, 2 అంధకారం, 3 కేంద్రీకరణ, 4 ఏకాగ్రత, 5 ఏకాగ్రత. 1 మనస్సు యొక్క విక్షేపణ రూపం చురుకైన సర్పం. సుఖదుఖాల ఆవిర్భావం దీని లక్షణం. 2 అంధకారం రూపం మందబుద్ధి. అదే దుఃఖానికి కారణం. 1 విక్షేపణ రూపం దేవతలకు సహజమైనది. 2 అంధకారం రూపం రాక్షసులకు సంబంధించినది. 3 కేంద్రీకరణ రూపం ఏకాగ్రత కోసం చేసే కఠోర ప్రయత్నం యొక్క స్వభావం. 4 ఏకాగ్రత అనేది ఏకాగ్రత కోసం చేసే ప్రయత్నం. 5 ఏకాగ్రత సమాధికి కారణం అని అంటారు. మనస్సు యొక్క ఏకాగ్రత రూపమే ధ్యానం. ఏకాగ్రత రూపమే సమాధి. కొన్ని విషయాలు మనకు తెలిసి మన సొంత ప్రయత్నాల ద్వారా జరుగుతాయి. మనకు తెలియకుండానే కొన్ని విషయాలు జరుగుతాయి. నేను తెలిసి ఆహారం తింటాను. ఆ ఆహారం నాలో జీర్ణమై రక్తంగా మారుతుంది మరియు నా శరీరంలోని అవయవాలన్నీ బలపడతాయి. కాని ఇది మనకు తెలియదు. అయినప్పటికీ ఈ పని కూడా నా ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలియకుండా జరుగుతున్న ఈ పనిని నేను తెలిసి జరిగేలా చేయగలను, లేదా అది జరగకుండా ఆపగలను. మీరు నా అదుపు లేకుండానే గుండె కొట్టుకుంటుంది మరియు గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించగలవారు ఎవ్వరూ లేరు అని అనవచ్చు. మీరు జరిగేది అదే అని కూడా అనవచ్చు. కాని మనిషి సాధన ద్వారా తాను కోరుకున్నట్లుగా గుండెను నియంత్రించగలడు. మనం కోరుకుంటే గుండె కొట్టుకోవడాన్ని ఆపగలం, లేదా దాని వేగాన్ని తగ్గించగలం, లేదా పెంచగలం. మన శరీరంలోని ప్రతి భాగాన్ని మనం కోరుకున్నట్లుగా నియంత్రించగలం. దీని అర్థం ఏమిటంటే
మనం చేయకూడని పనులను తెలిసి చేస్తాం, కాని వాటిని తెలిసి చెయ్యము. అంతే. మనసు కొన్ని పనులను తెలిసి చేస్తుంది, మరికొన్ని పనులను తెలియకుండా చేస్తుంది. ఆ తెలుసుకోవడంలో అహంభావం ఉంటుంది. తెలియని స్థితిలో అహం అనే భావన ఉండదు. ఈ రెండు స్థితులకు అతీతంగా మనసు ఒక ఉన్నత స్థితిలో పనిచేయగలదు. అది మనసు యొక్క జ్ఞానానికి అతీతమైన ప్రదేశానికి వెళ్లగలదు. తెలియకుండానే కర్మ జ్ఞానానికి లోబడి ఉన్నట్లే కర్మ కూడా జ్ఞానానికి అతీతమైనది. ఇందులో కూడా అహంభావం ఉండదు. అహంభావం మధ్య ప్రాంతంలో, అంటే జ్ఞాన ప్రాంతంలో ఉంటుంది. మనసు ఈ జ్ఞాన ప్రాంతాన్ని దాటి ప్రశాంతంగా మారినప్పుడు ఆ స్థితిని సమాధి అంటారు. జ్ఞానానికి దిగువన ఉన్న ప్రాంతంలోనూ, దానికి పైన ఉన్న ప్రాంతంలోనూ అహంభావం లేకపోతే ఆ రెండు ప్రాంతాలకు వెళ్లే మనస్సుకు అవి ఒకే స్వభావం గలవిగా కనిపిస్తాయి. అందువల్ల చేసిన కర్మల ఫలితాలను బట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య భేదాన్ని కనుగొనవచ్చు. కర్మల ఫలితాలను చూస్తే మనసు జ్ఞానానికి పైన ఉన్న ప్రాంతంలో పనిచేస్తుందో లేక దిగోన ఉన్న ప్రాంతంలో పనిచేస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువసేపు నిద్రపోయినప్పుడు అతని మనస్సు జ్ఞానానికి దిగువన ఉన్న ప్రాంతానికి వెళ్తుంది. అతని శరీరంలో కర్మ జరుగుతూ ఉంటుంది. అతను ఊపిరి ఆడని స్థితిలో ఉంటాడు. నిద్రలో కూడా అటూ ఇటూ దొర్లుతూ ఉంటాడు. అతనికి అహంభావం ఉండదు. ఆ సమయంలో అతను అజ్ఞానిగా ఉంటాడు. అతను నిద్రపోయి మేల్కున్న తర్వాత నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోతాడు. అతని జ్ఞానం ఏ అభివృద్ధినిగాని వివరణనుగాని పొందదు. కాని సమాధిలో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో అతను ఒక మూర్ఖుడిగా సమాధిలో ఉండి ఉంటే ఒక జ్ఞానిగా ఆవిర్భవిస్తాడు. నిద్ర మరియు సమాధిపైకి ఒకటే అనిపిస్తాయి, కాని తేడా స్పష్టంగా లేదా? అవి ఒకేలా కనిపించినప్పటికీ నిద్రవలన మనిషి ఏ విధంగానూ మెరుగుపడడు. కాని సమాధి ద్వారా అతను ఒక గొప్ప ఋషి అవుతాడు. మానవ జ్ఞానక్షేత్రం వివేకమనే గోళానికే పరిమితమై ఉంటుంది. వివేకమనేది ఒక చిన్న వలయం. సాధారణంగా మానవ కార్యకలాపాలన్నీ దానిలోనే జరుగుతాయి. ఈ వలయాన్ని దాటి వెళ్లే ఏ ప్రయత్నమైనా అసాధ్యమవుతుంది. కాని ఈ వలయం వెలుపల అమృత జలధార ప్రవహిస్తుంది. ఆనందానికి దాని మూలమయ్యుంది. జ్ఞానానికి పునాది అక్కడే ఉంది. సత్యాన్ని కనుగొనాలంటే అది ఈ వలయంలో ఇమడలేదు. యుక్తి చెప్పేదేమనగా 1 నేను పరిణతి చెందిన సంశయవాదిని. 2 అది ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. 3 అది ఉందని నేను నిరూపిస్తాను. అది లేదని కూడా నేను నిరూపిస్తాను. 4 నేను మాయపుత్రుడిని, అందువల్ల బురాట్టో. 5 నన్ను నమ్మవద్దు. అందువల్ల సత్యాన్ని కనుగొనడానికి జ్ఞానం మాత్రమే సరిపోడు. మన ధర్మసూత్రాలు, మన నైతిక విలువలు, మన సామాజిక నియమాలు ఇవన్నీ జ్ఞాన వలయం వెలుపల ఆధారపడి ఉంటాయి. మనం ఈ వలయంలోనే జీవిస్తే, మతం ప్రకారం జీవించి మన ఆత్మగౌరవం గొప్పదని నిరూపించుకోవచ్చు. మనం ఈ వలయంలోనే జీవిస్తే ఒక స్నేహితునితో చేరి నా జ్ఞానంతో అది సరియైనదని ఎందుకు నిరూపించుకోకూడదు? మనం ఆ వలయంలోనే బంధించబడాలని నిశ్చయించుకుంటే మోక్షాన్ని ఎందుకు కోరుకోవాలి? స్వేచ్ఛే ఆనందమని చెప్పడం వల్ల ప్రయోజనమేమిటి? ఆ వలయం వెలుపల ఏమీ లేకపోతే, నేను దానిలోనే బంధించబడాలనుకుంటే నాకు సాధ్యమైనంత ఎక్కువ ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించడం తప్ప నేను ఇంకేం ఆలోచించాలి? అవును, లేకపోతే మనిషి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల అతను ఆ వలయం వెలుపలికి వెళతాడు. ఆ వలయాన్ని దాటి జ్ఞానానికి అతీతమైన ప్రాంతంలోకి ప్రవేశించడం ద్వారా మనసు స్వయంగా ఆ వలయానికి వెల్లడి చేయబడి సాంకేతికతను విడిచిపెడుతుందని యోగికి తెలుసు. మనసు ఆ స్థితికి చేరుకున్నప్పుడు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చే భగవద్జ్ఞానం మనిషిలో ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానం సాటిలేనిది మరియు సర్వవ్యాపకమైనది ఉద్భవిస్తుంది. ఈ యోగ సాధనను అభ్యసించని వారికి కూడా ఈ పద్ధతికి అతీతమైన జ్ఞానం లభిస్తుంది. జ్ఞానానికి అతీతమైన ఒక స్థితిని పొందుతారు. అతను ఎలాగో అందులోకి తడబడుతూ ప్రవేశిస్తాడు. అలా తడబడిన తర్వాత ఆ శక్తి తన వెలుపల నుండి వచ్చిందని అతను భావిస్తాడు. అందుకే ఒకే విషయాన్ని వేరువేరు దేశాలలో వేరువేరుగా వ్యాఖ్యానిస్తారు. మనసు తన స్వంత ప్రయత్నంతో తనలో నుండే జ్ఞానాన్ని వ్యక్తపరుస్తుంది. కాని ఏ మనస్సు ద్వారా ఈ జ్ఞానం వ్యక్తమవుతుందో ఆ మనస్సు కూడా ఆ వ్యక్తి యొక్క నమ్మకాలు మరియు సూత్రాలకు అనుగుణంగానే వ్యక్తమయ్యిందని చెప్పబడుతుంది. అటువంటి వారు తమకు తెలియకుండానే ఈ జ్ఞానాన్ని పొందుతారు అనేది వారి విధి. కాని ఈ స్థితిలో పడటం తప్పు అనేది యోగశాస్త్రబోధన.
ఈ స్థితిలో పడినవారు మానసికంగా అస్వస్థులు కావచ్చు, లేదా వారు ఒక అరుదైన మరియు ఉన్నతమైన స్థితిని పొందినప్పటికీ తమ మూఢనమ్మకాలలో మొండిగా ఉండవచ్చు. యోగాభ్యాసంలోని వివిధ పద్ధతులు అంతిమంగా సమాధి అనే శుద్ధ చైతన్య స్థితికి దారితీసేలా రూపొందించబడ్డాయి. ప్రాచీనకాలంలోని మహనీయులందరూ ఈ సమాధి స్థితిని పొంది ఆ పరిపూర్ణ స్థితి నుండే ప్రపంచ అభివృద్ధికి అవసరమైన సందేశాలన్నింటినీ పంపారు. వారు కూడా మనలాంటి మానవులే. వారు సమాధిని పొందగలిగితే మనమెందుకు పొందలేమో మనకు తెలియదు. వారికి కొమ్ములు మొలవలేదు. ఎవరైనా ఒకానొక సమయంలో ఒక స్థితిని పొందారంటే ప్రతి ఒక్కరూ ఆ స్థితిని పొందగలరనడానికి అదే నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని తప్పక పొందాలి. దీని అనుభవమే ఏకైక ఆచార్యుడు. మనం జీవితాంతం కేవలం మాటలు, గొప్ప మాటలు మాట్లాడి ఉండవచ్చు, కాని మన స్వభావంలో ఆ మాటల అర్థం మనకు తెలియదు. లేకపోతే ఆ మాటలన్నీ కేవలం 8 ఆకుల కూరల్లాంటివే అవుతాయి. మనం దానిని తయారుచేయగలమా? మనం ప్రజలను భాగవత శాస్త్రం చదవమని చెప్పి అందులోని వంటపదార్థాలు తెలియనివి, రుచికరమైనవి అని చెప్పినప్పుడు అవి ఎలా ఉంటాయో చూడాలనే కోరిక మనలో కలగదా? అలా కాకుండా అది మన నాలుకలకు ఆ తెలియని, రుచికరమైన రుచిని అందిస్తుందా? కేవలం పుస్తక పఠనం అది గందరగోళానికి కారణమై మనసును కలుషితం చేస్తుంది. అలాగే మనసును కూడా కలుషితం చేస్తుంది. అందువల్ల యోగమనేది దానంతటా అదే జరిగేది కాదు. అది నిరంతర సాధన మరియు అనుభవం ద్వారానే లభించాలి. సమాధిస్థితిని పొందకముందు ధ్యానస్థితిని పొందాలి. మనస్సు ఒక వస్తువుపై కేంద్రీకృతమై నూనెధారలా ఆగకుండా ఆ వస్తువువైపు పయనించినప్పుడు దానినే ధ్యానం అంటారు. ధారణ అంటే ప్రయత్నంతో మనసును ఒక వస్తువుకు అంటిపెట్టుకునేలా చేసే చర్య. ధ్యానం అంటే మనస్సు నూనెధారలా నిరంతరం ఆ వస్తువువైపు పయనించడమే. ఏ మానసిక స్థితిలో అయితే మనస్సు పూర్తిగా నిర్లిప్తంగా, ఏకమై, సర్వత్రా వ్యాపించి, నిర్జీవంగా మారుతుందో ఆ స్థితిని సమాధి అంటారు. ధారణ, ధ్యానం మరియు సమాధులను కలిపి సంయమం అంటారు. ఈ సంయమాన్ని సాధించినప్పుడు యోగి సాక్షాత్కారుడవుతాడు. అంతిమ స్థితి అయిన సమాధిస్థితిని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. గోపాలురు కూడా దానిని పొందగలరు. భీబిలిక ఈ స్థితిని చేరుకున్న ప్రతి బ్రాహ్మణు ఏదో ఒక సమయంలో దీనిని తప్పక పొందుతాడు. ఈ సమాధి ప్రధానంగా 2 రకాలుగా విభజించబడింది. 1 సంప్రజ్ఞా సమాధి, 2వది అసంప్రజ్ఞా సమాధి. సంప్రజ్ఞా సమాధిలో ప్రకృతిని నియంత్రించడానికి అవసరమైన శక్తులన్నీ ఉద్భవిస్తాయి. ఈ సంప్రజ్ఞా సమాధి 4 రకాలు. వాటిలో 1 సవితర్క. సవితర్క సమాధి అంటే మనస్సు అన్ని వస్తువుల నుండి విడిపోయి మళ్లీ ఏదో ఒక వస్తువును పట్టుకోవడం. సాంఖ్యశాస్త్రాల ప్రకారం ధ్యానానికి 2 రకాల వస్తువులున్నాయి. 1 ప్రకృతి యొక్క 24 రూపాలు, 2వది ఆత్మపురుషుడు. మనస్సే చెవికి ఆధారమని మనం ఇదివరకే చెప్పుకున్నాం. సాంఖ్యులు ఇలా అంటారు: ఈ మనస్సు ప్రకృతి శక్తులను గ్రహించి వాటిని ఆలోచన రూపంలో బయటకు విస్తరింపజేస్తుంది. పదార్థం మరియు శక్తి యొక్క ఉత్పత్తికి ఒక ప్రాథమిక కారణముండాలి. ఈ రెండింటి కలయిక జరగాలి. దీనిని అవ్యక్త అని అంటారు. దీనికి అతీతంగా పురుషుడు ఉన్నాడు. అతని లక్షణం జ్ఞానం. జ్ఞానం ఒక శక్తి. మనం ఒక వస్తువును తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ఆ వస్తువుపై మనకు అధికారం లభిస్తుంది. అందువల్ల మనస్సు తన మనస్సును వివిధ తత్వాలపై కేంద్రీకరిస్తే ఆ తత్వాలు మనస్సు చెప్పేదాన్ని తప్పక వింటాయి. బాహ్య ప్రపంచంలోని భౌతిక తత్వాలు మనస్సు యొక్క ఏకాగ్రతకు లోనైనప్పుడు అప్పుడు ఆ తర్కసమాధి. విదార్కం అంటే ప్రశ్న అని అంటారు. సవితర్కం అంటే ప్రశ్నించడంతో కూడినది. ఋషులు ఆ సూత్రాలను ప్రశ్నించడం ద్వారా వాటి సత్యాలను, శక్తులను మానవునికి వెల్లడి చేయగలరు. శక్తులు పొందినప్పుడే మోక్షం లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా శక్తులను పొందడానికి ప్రయత్నిస్తే అది ఈ లౌకిక జీవితం నుండి శాశ్వతంగా విడిపోవాలనే కోరికగా మారుతుంది. ఈ లౌకిక జీవితంలో సుఖం అనేదే లేదు. ఇక్కడ సుఖాన్ని వెతకడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఈ సత్యం మానవునికి స్పష్టంగా తెలిసినప్పటికీ అనుభవం ద్వారా దానిని తెలుసుకోవడం అరుదు. ఒకవేళ అతను ఆ సత్యాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటే ఈ విశ్వాన్ని విడిచి వెళ్లి మోక్షం పొందుతాడు. అదే ధ్యానంలో మానవుడు ఆ సూత్రాలను, కాల ప్రదేశాల నియంత్రణ నుండి విముక్తి చేస్తే దానిని నిర్విధారక సమాధి అంటారు. ధ్యానం ఒక మెట్టు పైకి ఎదిగి మనస్సు అహం అనే తెరలపై కేంద్రీకరించబడి
కాల ప్రదేశాల నియంత్రణ నుండి విముక్తి పొందుతుంది. శ్రావ్యతతో ధ్యానం చేసినప్పుడు అది జ్ఞానసారమైనది, అంటే వివేకంతో కూడినది అని చెప్పబడుతుంది. అదే ధ్యానంలో కాల ప్రదేశాల పరిమితులు తొలగిపోయి పంచభూతాలపై ధ్యానం చేసినప్పుడు దీనిని నిర్విసార సమాధి అంటారు. భౌతిక మరియు సూక్ష్మ గుణాలన్నీ పరిచ్ఛేదించబడతాయి మరియు మనస్సు ధ్యానం చేసేవారి మనసుగా మాడుతుంది. మనస్సే తనను తాను సత్వగుణంగా ధ్యానించినప్పుడు దానిని సగంధం అంటారు. మనస్సే ధ్యానవస్తువుగా మారినప్పుడు మనసు పరిపక్వమై ఏకాగ్రత చెందుతుంది మరియు భౌతిక సూక్ష్మ వస్తువుల గురించిన ఆలోచనలన్నీ పరిచ్ఛేదించబడి మనస్సు యొక్క సత్వగుణాలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు దానిని అస్మితా సమాధి అంటారు. ఈ సమాధి స్థితిని పొందినవాడు పరాయివాడు అవుతాడు. అతనికి భౌతిక శరీరం గురించిన ఆలోచన ఉండదు, కాని అతనికి సూక్ష్మ శరీరం ఉంటుంది. మోక్షం పొందకుండా ఈ స్థితిలో ప్రకృతిలో లీనమయ్యేవారిని ప్రకృతియాలులో అంటారు. కాని ప్రకృతిలో లీనమవ్వడంతో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్లేవారు మోక్షాన్ని పొందుతారు. కాని మోక్షమంటే 50 రెట్ల అజ్ఞాన సమాధి. అజ్ఞాన సమాధి మనకు మోక్షాన్ని ఇవ్వదు. ఒక వ్యక్తి ఆ సమాధి ద్వారా అన్ని సిద్ధులను పొందగలడు, అయినప్పటికీ అతను మోక్షం పొందకుండానే పతనమవ్వగలడు. ఒక వ్యక్తి ప్రకృతిలో ప్రయాణిస్తున్నంతకాలం తాను తడబడి పతనమవ్వనని భావించలేడు. ఈ సమాధిని పొందడం సులభంగా అనిపించినప్పటికీ అనుభవంలో ఇది చాలా చాలా కష్టం. దీనిని సాధించడానికి మనసుపైనే ధ్యానం చెయ్యాలి. అంటే కన్ను మరియు మనసుపైనే నిలకడగా ఉండాలి. మనసులో ఒక ఆలోచన తలెత్తినప్పుడు ఆ ఆలోచనను వెంటనే అణిచివెయ్యాలి మరియు మనసులో ఎటువంటి ఆలోచన తలెత్తకూడదు. మనం భక్తితో ఇలా చేయగలిగితే అదే క్షణంలో మోక్షాన్ని పొందుతాము. దీనిని సాధించడానికి అర్హత మరియు శిక్షణ లేనివారు ప్రయత్నిస్తే అజ్ఞానగుణం ప్రబలి వారి మనస్సులను చుట్టుముడుతుంది. వారు మనస్సును నాశనం చేసేంతవరకు దాన్ని దహించివేస్తారు. ఈ సమాధిని పొందగల సామర్థ్యమున్నవారు రాక్షసులంత బలంగా ఉండాలి. ఈ సమాధిని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. ఈ అజ్ఞాన సమాధి ఎటువంటి బీజాన్ని వదలదు. ఇక్కడ బీజం ఏమిటి? మీరు మనసు యొక్క ఏకాగ్రతను గమనించి మనస్సులో తలెత్తే ఆలోచనల తరంగాలు మిమ్మల్ని ముంచెత్తకుండా చూసుకుంటే, ఆలోచనలు మనస్సులో వాసనల రూపంలో దాగి ఉంటాయి. వాసనల రూపంలో దాగి ఉన్న ఈ ఆలోచనలను బీజాలు అంటారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ వాసనలు మళ్లీ ఉద్భవించి తరంగాల రూపంలో ప్రవహించి వ్యాపిస్తాయి. కాని మనం ఈ వాసనలను నాశనం చేసి మనస్సును చంపితే, అంటే మనం వాసనలు మరియు మనస్సు రెండింటినీ కోల్పోతే, అప్పుడు సమాధి బీజం లేనిదిగా మారుతుంది. సమాధి అనే అగ్ని ఆ బీజాన్ని కాల్చివేస్తుంది. అప్పుడు బీజాలు లేకపోవడం వల్ల ఈ జీవవృక్షానికి మొలకెత్తే అవకాశం ఉండదు మరియు ఈ జనన మరణాల జీవితం, సంసారం పరిస్థితులు కూడా నాశనమవుతుంది. మనసు లేని స్థితి, జ్ఞానానికి అతీతమైన స్థితి ఎలా ఉంటుంది అని కొందరు అడగవచ్చు. జ్ఞానానికి అతీతమైన స్థితి అంటే జ్ఞానం లేని స్థితి. అందుకే ఇది అత్యున్నతమైన స్థితి, పరిపూర్ణమైన స్థితి కాదా? ఈ సమాధిని నిరంతరం జపించడం వల్ల ప్రయోజనమేమిటి అని కొందరు అడగవచ్చు. మంచి చెడులకు కారణమయ్యే పరిమళాలన్నీ నశించిపోవడమే దీని ప్రయోజనం. మంచి చెడులకు కారణమయ్యే ఆ పరిమళాలన్నీ నశించిపోయినప్పుడు మలినాలన్నీ తొలగిపోయిన బంగారంలా ఆత్మ తన స్వంత కాంతితో ప్రకాశిస్తుంది. అప్పుడు మనిషికి పుట్టుక లేదని తెలుస్తుంది. అతడు శరీర రూపంలోనే మరణిస్తాడు. అతడు తిరిగి జన్మించడు. ఎందుకంటే అతడు తిరిగి జన్మించడు. సూర్యుడు లేడని అతడు నిశ్చయంగా తెలుసుకుంటాడు.